ప్రకృతి సోయగాలకు ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. సుమాలన్నీ ఒకచోట దర్శనమిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి మనోహర దృశ్యాలకు వేదికైంది విజయవాడలోని ఏపీ ఫ్లవర్ షో. ఇందులో రంగురంగుల పుష్పాలు, వివిధ జాతుల మొక్కలు స్థానికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేటి బిజీ సమయంలో ప్రజలు మానసిక ప్రశాంతత కోసం గార్డెన్ పెంపకం, రకరకాల పూలు పండ్ల మొక్కల పెంపకం మీద మోజు పెంచుకుంటున్నారు. తమ ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా ఉంచాలని ప్రతివారు కోరుకుంటారు. ఏపీ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రాంగణంలో 8వ రాష్ట్ర స్థాయి రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన నేడు లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లవర్ షోను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. వీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, రోజ్ సొసైటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న తరుణంలో పూల మొక్కల పెంపకం ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. గార్డెనింగ్ ప్రజల మానసిక ప్రశాంతతను పెంచుతుందన్నారు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రోజ్ సొసైటీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 8th రోజ్ సొసైటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. ఎందుకంటే మనకి కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న సిటీస్ అంతా. ఈ నేపథ్యంలో మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొక్కల మీద అవగాహన కల్పిస్తూ రకరకాల మొక్కలను ప్రదర్శిస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో మనకు వేరే రాష్ట్రాలలో జరుగుతాయి ఆ విధంగా రకరకాల ఫలపుష్పాలకు సంబంధించిన మొక్కలన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తూ వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజలందరికీ చేయడం ఇది ఒక మంచి అవకాశం. టౌన్ పట్టణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఇది కంటిన్యూస్గా దీన్ని ఆర్గనైజేషన్ రన్ చేస్తూ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఇది ఒక చాలా అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇంకా ఇలాగ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. నేటి నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఏపీ ఫ్లవర్ షో నగరవాసులను కట్టిపడేస్తోంది. ఇందులో అరుదైన పుష్పజాతులు కనువిందు చేస్తున్నాయి. గులాబీల గుబాళింపు మైమరపిస్తే మందారాల వయ్యారాలు, చూడచక్కని చామంతులు ఆకట్టుకున్నాయి. ఇంటి ఆవరణలో పెంచుకునే అనేక రకాల పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, పండ్ల మొక్కలు, బోన్సాయి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్ పూల కుండీలు ప్రకృతి వృక్ష ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఇంటి దగ్గర పెంచుకునే అరుదైన పూల మొక్కలు అన్ని ఒకే చోట కొలువుదీరాయని ఎగ్జిబిషన్ సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఫ్లవర్ షోలో పాల్గొన్నారు. పలు రకాల పూలతో వివిధ ఆకృతులను అందంగా తీర్చిదిద్దారు. మొత్తంగా రోజ్ అండ్ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని అందరూ విజయవాడ ప్రజలందరూ సద్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సందర్శించి ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు పెడుతున్నారండి. ఈ సంవత్సరం ఏది ఆకర్షణగా నిలవబోతున్నారు? ఇక్కడ ఢిల్లీ నుండి బోన్సాయి వాళ్ళు వచ్చారు, ఢిల్లీ నుండి. అట్లాగే జైపూర్ నుండి స్టోన్ ఎక్స్ వాళ్ళు వచ్చారు స్టోన్ క్రాఫ్టింగ్ గురించి. అట్లాగే తర్వాత ఇండోర్ నుంచి, తర్వాత డార్జిలింగ్ నుంచి క్యాక్టస్ ఎడీనియమ్స్ అవి తీసుకొచ్చారు. అట్లాగే బెంగళూరు నుంచి, కాకినాడ నుంచి, కడియం నుంచి, ఇండోర్ నుంచి రకరకాలైన మొక్కలు, వివిధ ప్రాంతాల నుంచి రకరకాలైన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన, అమ్మకం రెండూ ఉన్నాయండి. ప్రజలందరూ చూసి సంతోషించి వీటిని ఆ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ మన విజయవాడ సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టాలని మా అందరి కోరికండి. కమిషనర్ గారు ఆయన రాలేకపోయినా అడిషనల్ కమిషనర్ గారిని పంపించారు. ఆయన రావడానికి వీలు లేకపోయినా తర్వాత మాకు కమిషనర్ గారు అన్ని విధాలా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే కలెక్టర్ గారు కూడా అడ్వర్టైజ్మెంట్కి కోఆపరేట్ చేశారు. తర్వాత అర్బన్ గ్రీనరీ వారు, నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లక్ష్మీ పాదసారథి గారు, వీళ్ళందరూ కూడా మా రోజ్ సొసైటీకి ఎప్పుడు కూడా సహకారాన్ని అందిస్తున్నారు. ఈసారి కూడా ఇంకా బాగా అందించారు. దీనికి వెనక మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, తర్వాత అగ్రికల్చరల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, వీరందరి యొక్క కోఆపరేషన్తో మేము నడపగలుగుతున్నామండి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మా వెనకాల సపోర్ట్ ఉన్నారు.